కర్మచక్రం. పార్లమెంటు సభ్యత్వం ముగుస్తున్న సమయంలో బహుశా 1983 సంవత్సరం చివరి భాగంలో పివిజి రాజు సింహాచలం దేవాలయం గోశాల ప్రాంగణంలో నివసించడం ప్రారంభించారు. ఆయన ఆ దేవాలయానికి అనువంశిక ధర్మకర్త. ఒక్క ఈ ఆలయానికే కాదు, ఉత్తరాంధ్రలో 100కు పైగా ఆలయాలకు ఆయనే అనువంశిక ధర్మకర్త. ఈ ఆలయాలన్నింటిలోనూ మూల విరాట్టుకు జరిగే తొలి పూజ ఆయన పేరు మీదే జరుగుతుంది. సింహాచలంలో కొలువైన దేవర వరాహ లక్ష్మీ నరసింహస్వామి అయినా అప్పన్న దేవుడు అని పిలవడం పరిపాటి. ఈ ఆలయం తూర్పు కనుమల్లో భాగమైన సింహాచలం కొండ మీద సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. నేటి విశాఖపట్నం కాంక్రీటు కట్టడాల మధ్య ప్రశాంత చిలిములా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడి పచ్చదనం మనిషిని ఎంతగానో సేద తీరుస్తుంది. ఇది ప్రహ్లాదుడు విష్ణుమూర్తి కోసం కట్టిన ఆలయమనే పౌరాణిక గాథ. ప్రహ్లాదుడు ఎంత గొప్ప విష్ణు భక్తుడో మనందరికీ తెలిసిన విషయమే. విష్ణు భక్తిని సహించలేని ఆ బాలుడి తండ్రి హిరణ్యకశిపుడు కొడుకును చంపటానికి సైతం సిద్ధపడగా విష్ణువు నరసింహావతారంలో వచ్చి కాపాడతాడు. ఈ ఒక్క ఆలయంలోనే విష్ణువు వరాహముఖుడిగా నరసింహావతారంలో కనిపిస్తాడు. అంటే మొహం వరాహం, శరీరం మనిషి, తోక సింహం రూపంలో ఉంటుంది ఇక్కడ ఆయన విగ్రహం. నరసింహుడి భీకర రూపానికి శాంత వరాహమొహం జోడించడం ద్వారా విష్ణువు ఆగ్రహాన్ని శాంతింపచేసినట్లు చెబుతారు. సంవత్సరమంతా ఈ విగ్రహం చందన పూతతో ఉంటుంది. ఒకే ఒక రోజు అక్షయ తృతీయ నాడు చందనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులకు నిజరూప దర్శన అవకాశం కల్పిస్తారు. భక్తులలో ఆంధ్ర, ఒడిశా వారే ఎక్కువ. అప్పన్న దేవుణ్ణి ప్రార్థిస్తే ఎంతటి ప్రతికూల శక్తులనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని వారి నమ్మకం. పివిజి రాజుకు ఈ దేవాలయంతో చాలా గాఢ అనుబంధం ఉంది. 1958 నవంబర్లోనే ఆయన అక్కడ ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని ఒక్కరే 21 రోజుల పాటు మౌనవ్రతం పాటించారు. కొంతమంది 40 రోజులు అంటారు. పాలు తప్ప వేరే ఆహారమేమీ తీసుకోలేదు. 1950 దశకం చివర్లో తన సొంత డబ్బులతో కొండమీదికి రోడ్డు కూడా వేయించారు. భక్తులు కొండపైకి నడిచినప్పుడు ప్రాణాయామం జరుగుతుంది. తద్వారా ధ్యానం చాలా సహజంగా జరుగుతుంది అని తలచి భక్తులు కొంత దూరమైనా దేవుడి దగ్గరికి నడిచి వెళితే బావుంటుందని కొంత మార్గాన్ని నడక మార్గంగా చేశారు. ప్రతి చందనోత్సవం రోజున ఆయన దేవుడికి తలనీలాలు సమర్పించుకునేవారు. అన్ని సాంప్రదాయాలు పాటించే ఆయన ఒక విషయంలో మాత్రం సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. దళితుల దేవాలయ ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు ఉండడానికి వీల్లేదన్నారు. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఆయన వెనక్కి తగ్గలేదు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన సామాజిక వివక్షకు వ్యతిరేకి. తన అనుచరుల్లో ఒకరైన దళిత ఎమ్మెల్యే గంట్లాన సూర్యనారాయణను తనతో పాటు టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించేవారు. మొదట్లో కోట వంటశాలల్లో పనిచేసే సవర్ణులు దీన్ని వ్యతిరేకించినా ఆయన పట్టు వీడలేదు. క్రమంగా వాళ్లే సర్దుకున్నారు. సింహాచలంలో ఆయన బస గోశాల దగ్గరలో ఉండేది. ఒకే బెడ్రూమ్ ఉన్న ఆ కాటేజీలో ఆయన 10 ఏళ్లు ఉన్నారు. అనువంశిక ధర్మకర్తగా ఆయన అక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు. 4 పడకలుండే ఒక పెద్ద గది, వంట కోసం ఒక చిన్న గది, స్నానాల గది, ఇంతే ఆ కాటేజ్. దేవస్థానం ఉద్యోగి రామకృష్ణరాజు, ఆయన భార్య అన్నపూర్ణ దగ్గరలో ఉండేవారు. ఆమె రోజు వంట చేసి వారికి పంపించేది. ఆయనకు మసాలాలుండే క్షత్రియ వంటలంటే ఇష్టం. దేవుడికి నైవేద్యం వండినంత శ్రద్ధగా ఆమె పివిజి రాజుకు వంట చేసేవారని అనేవారు. భార్య మాధురి అక్కడే ఉన్నా ఎక్కువ కాలం ఆయన ఒక్కరే ఉండేవారు. అందరూ ప్రేమగా తాత అని పిలిచే ఒక వ్యక్తి మాత్రమే ఆయన్ని కనిపెట్టుకుని ఉండేవారు. పివిజి రాజు ఎక్కువసేపు వరండాలో కూర్చొని ధ్యానం చేసుకోవడమో చదువుకోవడమో చేస్తూ ఉండేవారు. చుట్టూ పచ్చటి ప్రకృతి మధ్య ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు బహుశా తన ప్రయాణం ముగింపుకు వచ్చిందన్న స్పృహ కలిగే ఉండొచ్చు. స్థితప్రజ్ఞతతో దాన్ని ఆమోదించి ఉండొచ్చు. ఆయన విశాఖపట్నం దాటి పెద్దగా బయటికి వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా
ఢిల్లీలో ఉన్న కుమారుడు అలక్ ఇంటికి లేదా మద్రాసు, కలకత్తాలకు వెళ్ళేవారు. హౌరా మెయిలు, మద్రాసు మెయిలు ఒకే టైంకు విశాఖపట్నం స్టేషన్కు వచ్చేవి. ఒకటి మద్రాసు వెళ్ళేది, రెండోది మద్రాసు నుండి వచ్చేది. ఒకటి మొదటి నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే రెండోది 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చేది. ఆయన వస్తున్నట్లు రైల్వే ఉద్యోగులకు ఎలాగో ముందుగానే తెలిసిపోయేది. వారు ఆయన దిగాల్సిన రైలు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకే వచ్చేలా చూసేవారు. అంతేకాదు, ఆయన ప్రయాణం చేసిన కోచ్ స్టేషన్ నుండి బయటకు వెళ్లే దారి దగ్గర ఆగేట్టు చూసేవారు. ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆయన బయటకు వెళ్లేందుకు వీలుగానే ఇవన్నీ చేసేవారు. ప్రమాదం తర్వాత ఆయన ఎక్కువ నడవలేకపోతున్నారని వారందరికీ తెలుసు. సింహాచలంలో విశ్రాంత జీవితం గడుపుతున్న కాలంలో కూడా ఆయన బయట ప్రపంచం గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉండేవారు. పుస్తకాలు తెప్పించుకొని చదువుతుండేవారు. కుటుంబంతో, స్నేహితులతో వివిధ విషయాల మీద మాట్లాడుతుండేవారు. క్రీడల మీద మక్కువ ఆయన్ని ఎప్పుడూ వదల్లేదు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ల గురించి తెలుసుకుంటూనే ఉండేవారు. ఎవరైనా ప్రముఖులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఆలయ సందర్శనకు వస్తే నియమ నిబంధనల ప్రకారం ఆయన మెట్ల దగ్గర నిలబడి వారికి స్వాగతం పలికేవారు. 1985లో జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సింహాచలం వచ్చారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం వారిద్దరూ 15 నిమిషాల సేపు మాత్రమే మాట్లాడుకోవలసి ఉంది. కానీ పాత రోజుల్ని తలుచుకుంటూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. చివరికి పీవీజీ రాజే అది గమనించి దైవ దర్శనానికి వేళయిందని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు. తరువాత 10 ఏళ్లకు 1995 ఫిబ్రవరిలో రాష్ట్రపతి హోదాలో శంకర్ దయాళ్ శర్మ సింహాచలం వచ్చారు. అప్పుడు కూడా పీవీజీ రాజు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి స్వాగతం చెప్పారు. వారిద్దరూ కూడా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. పీవీజీ రాజు ప్రజల్లో కనిపించిన చివరి కార్యక్రమాల్లో అది ఒకటి. ఒకసారి రాజకీయాలు వదిలేశాక ఆయన మళ్లీ వాటి జోలికి పోలేదు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునేవారు. కానీ రాజకీయ జీవితం పట్ల మాత్రం ఆయనకు ఆసక్తి పూర్తిగా పోయింది. విశాఖపట్నం వచ్చే రాజకీయ నాయకులు అందరూ వచ్చి కలిసిపోతుండేవారు. ఆయన చిన్న కుమారుడు అశోక్ 1994లో రెండోసారి మంత్రి అయినప్పుడు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఊరేగింపుగా ఆయన్ని విశాఖ విమానాశ్రయం నుండి విజయనగరం తీసుకువెళ్లారు. దారిలో దేవుణ్ణి, తండ్రిని కూడా చూద్దామని ఆయన సింహాచలం వచ్చారు. అశోక్ను చూడగానే, "ఓ, మంత్రి అయ్యావా?" అన్నారు పెద్దాయన. "అవును నాన్నగారు, రెండోసారి" అన్నాడు కుమారుడు. "మంచిది, ఇంక బయలుదేరు. నీకోసం చాలామంది వేచి ఉన్నారు" అని చెప్పి సంభాషణ ముగించేశారు. ఆయన స్వభావానికి ఇదొక మచ్చుతనక. భావోద్వేగాలను చూపించడం ఆయన పెరిగిన వాతావరణంలో నిషిద్ధం. తాను ఎల్లవేళలా హుందాగా ఒక రకమైన స్థితప్రజ్ఞతతో మెలగాలని ఆయనకు చిన్నప్పుడే అర్థమైంది. పిల్లలపై ప్రేమ వాత్సల్యాలను వ్యక్తీకరించడం గాని, ప్రదర్శించడం గాని ఎక్కువగా చేసేవారు కాదు. పుట్టడమే కాబోయే మహారాజుగా పుట్టారు కాబట్టి చిన్నప్పటి నుండి ఆయనకు అడుగడుగునా ఎన్నో మర్యాదలు జరిగేవి. నిద్ర లేవగానే కాళ్లకు దండం పెట్టేవాళ్ళు, సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. ఇలా ఉండేది ఆయన జీవితం. ఆఖరికి నాయనమ్మ, బాబాయిలు సైతం ఆయన్ని పేరు పెట్టి పిలిచేవాళ్లు కాదు, గౌరవంగా సంబోధించేవాళ్లు. అయితే ఇవేవీ ఆయనలో అహాన్ని పెంచలేదు. మొదటి నుండి వీటికి అతీతంగానే ఉండేవారు. ఆయన కోరుకున్నవి వేరే. మేధో వికాసానికి దోహదం చేసే పుస్తకాలు, సంభాషణలు వగైరా. ఆధ్యాత్మికత కూడా. స్వామి జ్ఞానానంద, ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి, పాండిచ్చేరి మదర్ల ద్వారా ఆయన వాటిని పొందారు. ఆధ్యాత్మికతే ఆయన్ని అనువంశిక ట్రస్టీ బాధ్యతల్ని ఇష్టంగా నిర్వర్తించేలా చేసింది. దేవాలయ నిర్వహణ పనులు కూడా తక్కువేమీ ఉండవు. ఆయన జీవితంలో ఎదురైన చాలా నిరాశలకు అది ఒక లేపనంలా కూడా ఉపయోగపడి ఉండవచ్చు. కర్మ అనే పదాన్ని ఆయన తరచూ వాడేవారు. దాన్ని పూర్తిగా అంతం చేయడమో, తరిమేయడమో
ఏదో ఒకటి చేయక తప్పదంటూ ఉండేవారు. స్వధర్మాన్ని అనుసరించడం అందుకు ఒక మార్గమని అనేవారు. కర్మకి ధర్మానికి మధ్య సమతౌల్యం సాధించాలనేవారు. ఇంత ఆధ్యాత్మికత ఉన్న ఆచారాలు సంప్రదాయాల పట్ల పట్టింపులు ఆయనకు అంతగా ఉండేవి కావు. మతాల గురించి ఆయన చాలా చదివినప్పటికీ మతం మీద ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడం పట్ల ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, అవసరమైతే అభిప్రాయాలను మార్చుకోగల వినమ్రత కూడా ఆయనకు ఉండేవి. సమయపాలన, దయాగుణం, అందరి పట్ల మర్యాద ఇవి ఆయన వ్యక్తిత్వంలో భాగమైపోయాయని చెప్పవచ్చు. ఆయన మర్యాదకు ఇచ్చే విలువ గురించి ఆయన కుమార్తె ఒక సంఘటన చెప్పారు. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం. విజయనగరంలో ఉన్నాం. రాత్రి బాగా పొద్దుపోయింది. అశోక్ జలుబుతో బాధపడుతున్నాడు. ఆయాను పిలిచి చేతి రుమాలు తీసుకురమ్మన్నాడు. మా నాన్న అటుగా వెళుతూ అది విని దగ్గరకు వచ్చి, నువ్వు అలా మాట్లాడ్డానికి వీల్లేదు, ప్లీజ్ ప్లీజ్ తెచ్చివ్వమని అడుగు అన్నారు. అశోక్ మొండికేశాడు. చాలాసేపటికి గాని ప్లీజ్ అనలేదు. అప్పటిదాకా నాన్నగారు వదిలిపెట్టలేదు. మర్యాద విషయంలో అంత కఠినంగా ఉండేవారు ఆయన. ఆయన కోపం గురించి ఇదివరకే చెప్పుకున్నాం. ఎప్పుడో తప్ప రాదు కాని వచ్చినప్పుడు కళ్ళద్దాలు విసిరేయడం ఆయనకు అలవాటు. అయితే అది దగ్గరవారి మీద మాత్రమే. ఇతరుల మీద ఆయన ఎప్పుడూ కోపం ప్రదర్శించలేదు. ఆయన రాజరిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న ఆయన గురించి తర్వాత మనకు కలిగే అభిప్రాయం ఏమిటి? చాలా కొద్దిమంది మాత్రమే ఇన్ని వైరుధ్యాలున్న అనుభవాలు చూసి ఉంటారనిపిస్తుంది. రాజకుటుంబంలో పుట్టి భవిష్యత్ రాజుగా పెరగడం ఒక రకమైన అనుభవం అయితే, బ్రిటిష్ వ్యతిరేకత కారణంగా తండ్రి అధికారం కోల్పోయి ఆ తర్వాత అనూహ్యంగా మరణించడం మరొక రకమైన అనుభవం. 13 ఏళ్ల వయసులోనే కుటుంబానికి దూరంగా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పర్యవేక్షణలో ఉండాల్సి రావడం ఇంకో రకమైన అనుభవం. తర్వాత కొన్నేళ్లు రాజరికానికి అలవాటైన విలాసవంతమైన జీవితం గడిపారు. అదో అనుభవం. రేసు గుర్రాలు కొనడం, క్రికెట్, గోల్ఫ్ ఆడడం, ఉన్నత వర్గాల వారితో చట్టాపట్టాలేసుకుని తిరగడం, ఇవన్నీ చేసినా ఎక్కడో ఆయనకు అవి సంతృప్తిని కలిగించలేకపోయాయి. జీవితానికి ఉన్నత ప్రయోజనం ఏదో ఉండాలని భావించేవారు. ఆ సందేహానికి జవాబు ఆయనకు ఒక మేరకు సోషలిస్టుల్లో దొరికింది. ఆయన రాజుగా పట్టాభిషిక్తులైంది 1945లో అయితే, సంవత్సరం గడిచేసరికి అంటే 1946లోనే సోషలిస్టు పార్టీలో చేరడం మరో విశేషం. దాని అర్థం ఏమిటి? ఇన్నాళ్ళు అనుభవించిన విలాసాలన్నీ వదులుకొని సామాన్య జీవితానికి అలవాటు పడ్డం కదా. చెప్పింది చేయాలని నమ్మే వ్యక్తి కావడం వల్ల ఆయన చాలా వేగంగానే కొత్త జీవితానికి అలవాటు పడ్డారు. అనేక ఉద్యమాలు, ధర్నాల్లో పాల్గొని అరెస్ట్ అయ్యారు. బయట ఏం మాట్లాడినా తన వారి దగ్గర ఆధిక్యాన్ని వదులుకోవడం చాలా కొద్దిమందే చేయగలరు. జమీందారుగా ఉండగానే ఆయన జమీందారీని కాలం చెల్లిన వ్యవస్థగా పేర్కొని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తనకు సంక్రమించిన వారసత్వ సంపదలో అధిక భాగం ప్రజా ప్రయోజనాల కోసం ట్రస్ట్కి ఇచ్చేశారు. ఆయనకు కుటుంబ జీవితంలోని ఆనందాలు తెలుసు, విడిపోవడంలోని విషాదమూ తెలుసు. కుటుంబ సభ్యులతో సుదీర్ఘకాలం సాగిన కోర్టు కేసులు ఆయన్ని బాగా బాధపెట్టాయి. కోటలో పుట్టి అనేక రాజభవనాలకు యజమాని అయి ఉండి కూడా సుఖ సంతోషాలు ఆస్వాదించలేని ఇంటి వాతావరణంలో పెరగాల్సి వచ్చింది. ఆ లోటు బహుశా ఆయన్ను జీవితాంతం వెంటాడి ఉండొచ్చు. రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాంతక ప్రమాదం జరిగి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. పూర్వపు మనిషి కావడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ క్రమంలో కర్మ సిద్ధాంతాన్ని ఆశ్రయించి నెమ్మదిగా ప్రజా జీవితం నుండి తప్పుకొని అంతర్ముఖులయ్యారు. వీటన్నిటి మధ్య కూడా ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. ఆయన మృదువర్తన, ప్రజలకు మేలు చేయాలనే ఆయన కోరిక, అందుకోసం ఎంత కష్టానికైనా సిద్ధపడ్డం, అన్నిటికంటే విజయనగరం పట్ల, అక్కడి ప్రజల పట్ల, ఉత్తరాంధ్ర సంస్కృతి పట్ల ఆయనకు గల అపారమైన ప్రేమ, ఇవన్నీ కలిసి
ఆయనకు ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సమకూర్చాయి. ఆ ప్రాంత ప్రజలు ఆయన్ని ఒక కర్మయోగిగా భావించి ఈనాటికి గౌరవిస్తున్నారంటే దానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. పివిజి రాజు 1995 నవంబర్ 14న స్వర్గస్థులయ్యారు. కార్తీక మాసంలో చనిపోతే మోక్షం కలుగుతుందని తెలుగు ప్రజల విశ్వాసం. ఆ నెల వైష్ణవులకు, శైవులకు కూడా పవిత్ర మాసం. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. వనభోజనాలతో తోటలన్నీ సందడి సందడిగా ఉంటాయి. ఆ పవిత్ర మాసంలో అప్పన్న స్వామి సన్నిధిలో ఆయన అంతిమశ్వాస విడిచారు. మరణించడానికి 5 రోజుల క్రితమే సింహాచల దేవస్థానంలో జరిగిన తన మనవరాలి వివాహానికి ఆయన హాజరయ్యారు. కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన ఆ వివాహానికి కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని అందరికీ అర్థమైంది. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. 8 ఏళ్ల క్రితం తన చిన్న కుమార్తె వివాహంలో కన్యాదానం చేసేందుకు ఆయన కింద కూర్చోలేకపోయారు. ఆ కాలంలో గుండె జబ్బుల గురించి ఆయన తరచూ ఆసుపత్రులకు వెళ్ళొస్తున్నారు. చనిపోవడానికి కొద్ది నెలల ముందు జారిపడితే తుంటి ఎముక, భుజం ఎముక కూడా విరిగాయి. 2 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. ఎముక అతుక్కున్నాక కూడా భుజం నొప్పి కొనసాగింది. అయినా మౌనంగా ఎప్పటిలాగా తన నొప్పుల్ని భరించారే తప్ప తన బాధల్ని ఎవరికీ చెప్పుకోలేదు. ఆరోగ్యం క్షీణిస్తున్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆయన మొహంలో చెక్కు చెదరని ప్రశాంతత ఉండేదని ఆయన కుమార్తె గుర్తు చేసుకున్నారు. ఆయన సంతోషంగా ఉన్నారో లేదో వేరే సంగతి, కానీ ప్రశాంతంగా ఉండేవారనేది మాత్రం నిజం. చనిపోయే నాటికి ఆయన వయస్సు 71 సంవత్సరాలే. అయితే అప్పటికే ఆయన మరణం గురించి విజయనగరంలో పుకార్లు వినపడుతూ ఉండేవి. ఆ ఏడాది అక్టోబర్లో జరిగిన ఒక ఘటన కూడా దానికి కొంతవరకు కారణం. ఆ విచిత్ర సంఘటన పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో జరిగింది. విజయనగరంలో పైడితల్లి అమ్మవారు అత్యంత ప్రసిద్ధ దేవత. ఆమెకు దేవాలయం నిర్మించి దాదాపు 250 సంవత్సరాలై ఉండవచ్చు. ఆమె మొదటి విజయరామ గజపతిరాజు చెల్లెలని, అసలు పేరు పైడిమాంబ అని చెబుతారు. బొబ్బిలి యుద్ధంలో విజయరామ గజపతిరాజు హత్య చేయబడ్డ వార్త వినగానే ఆమె ప్రాణత్యాగం చేసిందని కథనం. అదే రోజు రాత్రి పతివాడ అప్పల్నాయుడు అనే ఒక సైనికునికి దివ్యవాణి వినిపించింది. ఊర్లోని పెద్ద చెరువులో పడమటి వైపు వెతికితే పైడిమాంబ విగ్రహం దొరుకుతుందని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మిస్తే ఆ తల్లి విజయనగరం ప్రజలను ఎల్లకాలం సంరక్షించి ఆశీస్సులు అందజేస్తుందని చెబుతుంది. ఏటా విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లికి సిరిమానోత్సవం జరపడం ఆనవాయితీ. దీన్ని చూడ్డానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తారు. విజయనగరం వాసులు సరేసరి. పివిజి రాజు ప్రతి సంవత్సరం ఆ వేడుకకు తప్పనిసరిగా హాజరయ్యేవారు. కోట ప్రాకారంపై కూర్చుని నిశ్శబ్దంగా వేడుకలను తిలకిస్తూ ప్రజల ఆనందోత్సాహాలను మనస్సు నిండుగా ఆస్వాదించేవారు. అయితే ఆయన చనిపోయిన సంవత్సరం సిరిమాను అనే పొడవాటి చెట్టుమాను కదల్లేదు. సిరిమానుపై పూజారి కూర్చొని ఉండగా దాన్ని ఊరేగింపుగా ఆలయానికి కోటకు మధ్య 3 సార్లు తిప్పుతారు. ఆ సంవత్సరం అది విచిత్రంగా కదల్లేదు. చక్రాలు బిగుసుకుపోయాయి. ఎప్పుడూ ఇలాగ జరగలేదు. అలాంటిది ఒకటి జరిగిందని ఎవరో ఒక జ్ఞాపకంగా చెప్పగా కూడా విజయనగరం వాసులు వినలేదు. చాలామంది దాన్ని అపశకునంగా భావించారు. రాజుకు కీడు జరగవచ్చని శంకించారు. చివరికి అదే జరిగింది. నవంబర్ 14 సాయంత్రం వాల్తేరు క్లబ్కి వచ్చిన ఒక ఫోన్ కాల్తో మొదలైంది పివిజి రాజు చివరి ప్రయాణం. పివిజి రాజు సహాయకుడు ఆయన భార్యకు ఫోన్ చేసి అయ్యగారి పరిస్థితి బొత్తిగా బాగాలేదని, స్పృహలో లేరని, ఆమె వెంటనే ఇంటికి రావాలని చెప్పారు. ఆమె కుమారుడు మునీష్ వెంటనే వచ్చి ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఫలితం లేకపోయింది. భార్య, 4 పిల్లలు పక్కనుండగా ఆయన దాదాపు అర్ధరాత్రి సమయంలో అంతిమ శ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని అంబులెన్సులో
విజయనగరం కోటకు తరలించారు. వెంట ఆయన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులే కాక అనేక మంది ఇతరులు కూడా బయలుదేరి వెళ్లారు. ప్రేమించిన మనిషి మరణం మాటల కందని ఒక శూన్యాన్ని మిగులుస్తుంది. అంతిమంగా అందరం ఈ లోకం నుండి నిష్క్రమించే వాళ్లమేనని మనందరికీ తెలుసు. అయినా మనకు బాగా తెలిసిన వాళ్ళు మరణించినప్పుడు నిర్ఘాంతపోతుంటాం. చీకట్లో మెట్లు ఎక్కుతూ ఇంకా ఒక మెట్టు ఉందనుకుని తర్వాతి అడుగు గాలిలో వేసి భయంతో వణికిపోయిన భావం కలిగిస్తుంది. అది చనిపోవడానికి ముందు ఆ వ్యక్తి ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ, నేడో రేపో చనిపోతాడని తెలిసినప్పటికీ చనిపోయిన క్షణంలో కలిగే బాధ మాత్రం చెప్పనలవి కాదు. పివిజి రాజు అర్ధరాత్రి ఎప్పుడో మరణించిన ఆ రోజుల్లో సమాచారం తెలియడానికి ఇప్పుడున్న మార్గాలు లేకపోయినా ఆయన మరణ వార్త చాలా వేగంగా జనానికి తెలిసిపోయింది. ఇంతకు ముందు కూడా ఆయన మరణం గురించి పుకార్లు వ్యాపించాయి. జనం వెంటనే కోట దగ్గరలోనో ఆసుపత్రి దగ్గరలోనో గుమిగూడేవారు నిజం తెలుసుకోవడానికి. ఇప్పుడు కూడా అలాగే జనం గుమిగూడడం ప్రారంభించారు. కాకపోతే ఈసారి అది పుకారు కాదు. క్రమంగా విజయనగరం పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో అందరికీ పివిజి రాజు ఇక లేరనే విషయం తెలిసిపోయింది. తెల్లవారుతుండగానే జనం అడుగులో అడుగు వేసుకుంటూ మౌనంగా కోట వద్దకు చేరుకోసాగారు. తమ చివరి మహారాజుకు అంతమి వీడ్కోలు చెప్పడానికి వారంతా ఒకరొకరుగా తరలివచ్చారు. కోటకు వెళ్లే జనంతో క్రమంగా ప్రధాన వీధులు, కోడళ్ళు నిండిపోయాయి. రైళ్లు, బస్సుల సౌకర్యం లేని గ్రామాల ప్రజలు నడుచుకుంటూ వచ్చారు. విజయనగరంలో షాపులన్నీ మూతబడ్డాయి. మార్కెట్లు కూడా మూతబడ్డాయి. ఎక్కడా ఎలాంటి శబ్దాలు వినపడ్డం లేదు. నినాదాలు లేవు, ఏడుపులు లేవు, గుండెలు బాదుకోవడాలు లేవు, ఊరేగింపులు లేవు. అంతా నిశ్శబ్దంగా, హుందాగా ఉంది. పివిజి రాజు రెండో కుమారుడు అశోక్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుండి ఉదయమే వచ్చేశారు. కాసేపటికి ఆయన మరో కుమారుడు అలక్ ఢిల్లీ నుండి వచ్చారు. అప్పటికే అంత్యక్రియలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆచారం ప్రకారం చేయాల్సినవన్నీ చేశాక ఆయన పార్థివ దేహాన్ని కోట పశ్చిమ ద్వారం నుండి శ్మశానానికి తీసుకువెళ్లారు. అది వారి సాంప్రదాయం. విజయనగరం మహారాజులందరూ చివరిసారి కోట పశ్చిమ ద్వారం నుండి బయటకు వెళ్లడమే ఆనవాయితీ. డెంకాడ గ్రామానికి చెందిన పోసపాటి కుటుంబస్తులే పాడెను మోశారు. చందనపు చెక్కలతో చితిని ఏర్పాటు చేశారు. అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని చివరిసారిగా వెలిగిస్తున్న క్షణంలోనే ఆయన పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు తండ్రి చితికి నిప్పు పెట్టారు. అందరి కళ్ళల్లో, గొంతుల్లో కన్నీరే. జనం 1,50,000 2 లక్షల దాకా ఉన్నా అంతటా ఒక ప్రశాంత నిశ్శబ్దం. వారిలో సగం మంది స్త్రీలే. మామూలుగా అంత్యక్రియలకు స్త్రీలు రావడం అరుదు. కానీ ప్రేమించిన వాళ్లను కోల్పోయిన దుఃఖాన్ని స్త్రీల కంటే ఎక్కువ ఎవరు నిస్సంకోచంగా వెల్లడిస్తారు. మౌనంగా, ఖాళీ కడుపులతో నడిచి వచ్చిన వారందరూ అంతే నిశ్శబ్దంగా, ఖాళీ మనస్సులతో ఇంటి ముఖం పట్టారు. అప్పటికి పివిజి రాజు ప్రజా జీవితం నుండి వైదొలగి చాలా కాలమైంది. అన్ని వయస్సుల వారు ఆయన చివరి ప్రయాణంలో ఆయన వెంట నడిచారు. అప్పటికి పివిజి రాజు ప్రజా జీవితం నుండి వైదొలగి చాలా కాలమైనా అన్ని వయస్సుల వారు ఆయన చివరి ప్రయాణంలో ఆయన వెంట నడిచారు. వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. సంపన్నులు, పేదలు, అత్యంత పేదలు, రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, విద్యార్థులు, మేధావులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. జనం జ్ఞాపకానికి ఆయుష్ ఎక్కువ. వారు ఏర్పరచుకునే అనుబంధాలు ఎప్పుడూ గాఢంగా ఉంటాయి. ఆ రోజు వారి స్పందన వారి మహారాజుకు తగినట్టే ఉంది. ఆ రాత్రి విజయనగరం వాసుల మనస్సులలో ఏమి ఆలోచనలు వచ్చాయో. ఒక యుగం ముగిసిందనుకున్నారా? ఎందుకంటే ఆ సంస్థానంతో ప్రతి ఇంటికి, కుటుంబానికి ఎంతో కొంత అనుబంధం ఉండే ఉంటుంది. సంస్థానం గురించి వారు చెప్పుకునే కథలు, కబుర్లు చాలానే ఉండి ఉంటాయి. నిత్య జీవితంలో వాటిని తలపోసుకునే సందర్భం రావచ్చు, రాకపోవచ్చు. కానీ అవి ఒక తరం నుండి
మరో తరంకు ఏదో ఒక రూపంలో చేరుతూనే ఉంటాయి. బయటివారికి ఆ అనుబంధం గాఢతను వివరించడం సాధ్యం కాకపోవచ్చు. వివరించిన అవతలి వారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కొందరికి ఆ అనుబంధం కాలం చెల్లిన భావనగా కూడా అనిపించవచ్చు. విజయనగరం ప్రజలు నోరు తెరిచి ఆయన్ని ఎన్నడూ ఏమీ అడగలేదు. ఆయనే బేషరతుగా 2 చేతులతో నిండు హృదయంతో వారికి ఎన్నో ఇచ్చారు. వారి జీవితాల్లోకి ఒక నూతన శకాన్ని తీసుకొచ్చారు. వారి పిల్లలకు చదువులు, వారి జీవితాల మెరుగుదల కోసం అనేక సదుపాయాలు కల్పించారు. అన్నిటికంటే పాత వ్యవస్థ నుండి కొత్త వ్యవస్థలోకి మారడానికి ఒక కుటుంబ పెద్దగా, ఒక పెద్ద దిక్కుగా ఆయన వారికి ఎంతో చేయూతనిచ్చారు. ఆయన లాంటి మరొక వ్యక్తి ఉండరని వారికి తెలుసు. విజయనగరం ప్రజలందరికీ తెలుసు తమ చివరి మహారాజు అజరామరుడని.